సో జనసేన పార్టీకి ఒక మీటింగ్ పెట్టుకుని ఆవిర్భావ సభ అయితే జరుగుతుందన్నమాట. సో దాని గురించి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. దాని లీడింగ్ అంతా కూడా నాదెండ్ల మనోహర్ గారు చూసుకుంటున్నారు. మరి ఆయన అయితే తాజాగా చేసిన స్టేట్మెంట్ కామెంట్ ఒకటి ఇప్పుడు కూటమి మొత్తాన్ని కూడా కొంచెం కదిల్చే విధంగా మాట్లాడారని తెలుస్తుంది. అసలు ఆయన ఏం మాట్లాడారు, అంటే అంత కూటమిని డిస్టర్బ్ చేసే అంత మాట ఏంటది? అంటే నాదెండ్ల మనోహర్ చెప్పిన మాటల వల్ల కూటమి ప్రభుత్వం డిస్టర్బ్ అవుతుందంటే అసలు నిజం కాదు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అసలు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఫామ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మనం అనుకున్నా అనుకోకపోయినా, నిజంగా అనుకున్నా అబద్ధం అనుకున్నా ఖచ్చితంగా కొన్ని డిస్టర్బెన్సెస్ మాత్రం వస్తూనే ఉన్నాయి. అసలు ఎప్పుడు ఇదంతా కూడా స్టార్ట్ అయిందంటే డిప్యూటీ సీఎం విషయంలో కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళు మాకు పవన్ కళ్యాణ్ వద్దు, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని పెట్టండి అని చాలా మంది కూడా అప్పట్లో ముఖ్యమైన నేతలు ఈ మాటలన్నీ కూడా అన్నారు. సో అప్పట్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీరు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా కూటమి మాత్రం కూటమి లాగానే ఉంటుంది. ఖచ్చితంగా 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల వరకు కూడా మా మధ్యన ఎన్ని అండర్స్టాండింగ్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటిని మాట్లాడుకొని ఇంకా సర్దుకుపోతాను తప్ప విడిపోయే ఛాన్స్ మాత్రం అస్సలు లేదని వాళ్ళందరూ కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూసుకుంటే ఒకరిని రెచ్చగొట్టడానికి ఇంకొకరిని రెచ్చగొట్టడానికి ఇంకొకరు మాట్లాడుతున్నట్టు క్లియర్గా అర్థమైపోతుంది. సో అప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు మాకు డిప్యూటీ సీఎం వద్దని అప్పుడు ఆ విషయంలో మాట్లాడారు. సో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఈయన జనసేనకు సంబంధించిన వాడు కాబట్టి ఈయన ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా గెలిచాడంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫామ్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దయతోనే అనే విధంగా కొన్ని షాకింగ్ కామెంట్స్ మాత్రం చేయడం జరిగింది. సో వీటికి చాలా మంది జన సైనికులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అవును, నిజంగానే పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ మాట్లాడడం వల్లనే అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్లనే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎక్కువగా సీట్లు వచ్చాయి, అందుకోసమని గెలిచారని చాలా మంది కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఎవరెన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ నాయకులు కావచ్చు ఎవరైనా మాట్లాడారంటే ఓకే, కానీ సాధారణ ప్రజలు చాలామంది జన సైనికులు కూడా దీని గురించి అవును నిజంగానే ఇదంతా కూడా నిజమే కదని చాలామంది కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ మరి దీనికి టీడీపీలో ఉన్న వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఆల్రెడీ వాళ్ళకు జనసేనకు ఖచ్చితంగా పడట్లేదని లోపల ఖచ్చితంగా ఏవో జరుగుతుందని కూడా అర్థమైపోతుంది. బయటికి వాళ్ళు ఈ విధంగా చెప్పినప్పటికీ కలిసే ఉంటాము, కలిసే పరిపాలన చేస్తామని చెప్పినప్పటికీ కూడా లోపల కొంతమంది అంటే అగ్రనాయకులు వాళ్ళు నోరు తెచ్చి అనకపోయినప్పటికీ, వాళ్ళ మనసులో ఏం లేకపోయినప్పటికీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అభిప్రాయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికున్నా కూడా వేరుపడ్డం మాత్రం తప్పదు. అది 15 సంవత్సరాలు కావచ్చు 20 సంవత్సరాలు కావచ్చు, ఆ తర్వాత అయినా ఖచ్చితంగా విడిపోవాల్సిందే కదా. మరి అప్పటి కోసమైనా ఇదంతా కూడా మనం క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలనే విధంగా చాలా మంది జన సైనికులు వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చెప్పిన మాటలు మాత్రం ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారిపోయినాయి. సో మరి దీనికి అటు బీజేపీ కానీ లేకపోతే టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా స్పందిస్తారో అని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారని చెప్పిన మాటలు కరెక్టేనా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.